హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో కథలు. కథ శీర్షిక క్యూయుగం. రచన వాసిరెడ్డి సీతాదేవి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, నట్టింట్లో చొట్టబోయిన బిందెను దబ్బిమ్మని పడేసి కాలు పట్టుకుని కూలబడింది కాంతమ్మ. నాకు చావు రాకుండా ఉంది భగవంతుడా! రాగం తీసింది కాంతమ్మ. అంతవరకు ముసుగు తన్నిపెట్టి నిద్ర మెలకువ మధ్యలో అటూ ఇటూ అవుతూ ముసుగులోనే కదిలాడు సత్యనారాయణ అశాంతిగా. కానీ లేవబుద్ధి పుట్టలేదు. మళ్ళీ ముసుగులోనే మూడంకి వేసి నిద్రపోవటానికి ప్రయత్నించసాగాడు. ఆడంగి వెధవ పెళ్ళాన్ని వెనకేసుకొస్తాడు. వాడి సిగ్గు చెమడ. ఆ పెళ్ళం బతుకు ఎవరరగందో అంటూ పంచాంగం విప్పింది కాంతమ్మ. ఆ గొంతులో కసి, ఏడుపు, నేను ముందంటే నేను ముందని కొట్లాడుకుంటున్నాయి. ఆ దెబ్బతో సత్యనారాయణ నిద్రమత్తు కాస్తా వదిలిపోయింది. ఇంకా అలాగే పడుకుంటే ఆ గాలి విసురు తన వైపుకే తిరుగుతుందని తెలుసు. కానీ వెధవ బద్ధకం లేవబుద్ధి కాందే. పని మనిషి వచ్చినట్లు లేదు. కొందరు గుమస్తాల్లాగా ఈ పని మనుషులకు తెలుసు ఎప్పుడు పని ఎగరగొడితే తమ ఉనికి యొక్క ప్రాధాన్యం తెలిసి వస్తుందోననే విషయం. పంపు దగ్గర ఏదో చిన్నపాటి యుద్ధమే జరిగినట్లుంది. అదేం అన్యాయమో. ఈ కాలనీ కట్టి దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్నా ఇళ్లలో పంపులు వెయ్యాలనే విషయం మీద ఇంతవరకు ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నట్లు కనిపించదు. మా ఇంట్లోనూ ఉన్నారు మగాళ్ళు ఉండటానికి. ఏం లాభం? 8 గంటలైనా ముసుగు తీసే పని లేదు. ఆలోచిస్తున్న సత్యనారాయణకు ముసుగులోనే కొరడా దెబ్బ తగిలినట్లయి దిగ్గున లేచి కూర్చున్నాడు మంచం మీద. ఏమిటి కాంతం, ఏం జరిగింది? అన్నాడు సత్యనారాయణ కాంతమ్మ ముఖంలోకి చూడకుండానే. ఇంకా ఏం జరగాలి? ఆ రామారావు పెళ్ళాం నన్ను తోసేసింది. బిళ్ళబిట్టుగా బిందేసుకుని పడిపోయాను. పైగా దాని మొగుడు ఆడారి వెధవ పెళ్ళాన్ని వెనకేసుకుని పోట్లాటికి వచ్చాడు అంది కాంతమ్మ బెణికిన పాదాన్ని సవరించుకుంటూ. పోనీలే కాంతం, ఈ భాగ్యానికి కొట్లాటల దాకా ఎందుకు? నీళ్లు నేను తెస్తాలే అన్నాడు. అంతకంటే ఎలా ఓదార్చాలో అర్థం కాని సత్యనారాయణ అనటం అన్నాడే కానీ నీళ్లు తేవటం అంత తేలిక పని కాదని తెలిసిన సత్యనారాయణకు ఏదోగా అనిపించింది. కాంతమ్మ రొసరొసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. తన భర్త అతి మంచితనం చూస్తుంటే కాంతమ్మకు ఒక్కోసారి ఒళ్ళు మండిపోతుంది. ఆ చొట్టబోయిన బిందెను చేత్తో తీసుకుని నీళ్లకు బయలుదేరాడు సత్యనారాయణ. వరండాలో అడుగు పెట్టాడో లేదో దూరం నుంచి అరుపులు వినిపించాయి. పంపు చుట్టూ చిన్న పెద్ద ఆడ మగ గోలగోలగా అరుస్తూ కనిపించారు సత్యనారాయణకు. సత్యనారాయణ ఒక అడుగు ముందుకు వేశాడో లేదో పక్కింటి కమల, ఆమె వెనకే ఆమె పెద్ద కూతురు 10 ఏళ్లది మోయలేని బిందెతో వస్తూ కనిపించారు. వాళ్ళ వాలకం చూస్తే పంపు దగ్గర ఆవిడ ఓ చిన్నపాటి యుద్ధమే చేసి వస్తున్నట్లు కనిపించింది. తలంతా రేగి ఉంది. చీర సగం పైగా తడిసిపోయి ఉంది. రవిక కుడి చేతి మీదుగా చిరిగి ఉంది. నోరు పిక్కబలం గల వారికే వీధి పంపు నీళ్లు అనుకున్నాడు సత్యనారాయణ. కాలేజీలో చదివే రోజుల్లో ఏ పెద్ద ఆఫీసున్నో అవుతానని కలలు కన్న సత్యనారాయణ ఎంఏ చేతిలో బిందె పెట్టుకుని వీధి పంపు నీళ్ల కోసం బిక్కుబిక్కుమంటూ నిల్చున్నాడు. కుళాయి చుట్టూ జనం మోగి ఉన్నారు. అందులో ఆడవాళ్ల సంఖ్య ఎక్కువ. కదిలించిన తేనెపట్టు చుట్టూ జుమ్మంటూ ముసిరే తేనెటీగలు గుర్తుకొచ్చాయి. కానీ ఒక తేనెపట్టుకు ఒకే రాణి ఈగ ఉంటుంది. కానీ ఇక్కడ తన ఆలోచనకు తనే నవ్వుకున్నాడు సత్యం. ఇలా ఆలోచిస్తూ నిల్చుంటే లాభం లేదని సత్యనారాయణ పంపుకేసి 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ ఆగిపోయాడు. అంతకు ముందే జరిగిన సంఘటనల గురించి కొందరు ఆడవాళ్లు చర్చించుకుంటున్నారు. మరికొందరు నేను ముందంటే నేను ముందని గొడవ పడుతున్నారు. దూరంగా బిందె చేత్తో పట్టుకుని నిలుచున్న సత్యనారాయణ క్యూ ఏర్పాటు చేస్తే బావున్నా అనుకున్నాడు. క్యూ లేకపోతే తనలాంటి వాళ్లకు ఓ చెంబుడు నీళ్లు కూడా దొరికే ఆస్కారం కనిపించటం లేదు. అయినా ఆడవాళ్ల తగాదాల్లో మగవాళ్లు కలగజేసుకోవటం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు అంది ఓ మధ్య వయసు పూని స్త్రీ. లేకపోతే ఆ కాంతమ్మ తల్లి కనకాన్ని గెలవనిస్తుందా? సాగదీసింది ఓ ప్రౌఢ. అది నిజమేనే. ఆ సత్యనారాయణ పెళ్ళానికి ఏం చూసుకునో అంత ఎరగబాటు. మొగుడు ఎంఏ అట. పుట్టింటి వారికి బాగా డబ్బుందటగా. సంతృప్తి లేని కాపురంతో సతమతమవుతున్న ఓ యువతి రాగం తీసింది. ఏం ఎంఏలే, చేసేది గుమస్తాగిరేగా. పుట్టింట్లో ఉందో లేదో ఎవరికి తెలుసు? ఇక్కడ మింగటానికే లేదుగా. మూతి తిప్పింది మెడ తిరగని నగలతో ఉన్న ఓ యువతి. మొదటి స్త్రీ మూడో ఆవిడ్ని గిచ్చి మాట్లాడవద్దని అంతవరకు వారి సంభాషణ వింటున్న సత్యనారాయణ సైగతో చూపించటం అతను గమనించకపోలేదు. ఆ కుళాయి చుట్టూ 25-30 ఖాళీ బిందెలు అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. మానవ విలువల్ని వెక్కిరిస్తున్నట్లు నీళ్లధార సన్నగా నల్లగా బీదవాని శరీరం మీద గుడ్డపీలికలా కారుతుంది.
చుట్టూ ఉన్న ఖాళీ బిందెలు ఆకాశం కేసి నోళ్లు తెరుచుకుని దీనంగా చూస్తున్నట్లనిపించింది సత్యనారాయణకు. ఏవంబోయ్, బిందె నిండింది, టీ! ఓ లావుపాటి ఆవిడ అరుస్తూ అడ్డంగా ఉన్న వాళ్ళను తోసుకుంటూ ముందుకొచ్చింది. ఆమె జబర్దస్తికి సత్యనారాయణ విస్తుపోయాడు. ఏమిటమ్మోయ్, ముందొచ్చిన వాళ్ళను వెనక్కు తోస్తున్నావు? నడు నడు అంటూ ఒక పని మనిషి ఆ లావుపాటి ఆవిడ్ని వెనక్కి తోసింది. దాంతో ఇద్దరి చేతులు కలిశాయి. కంఠాలు ఆకాశం కేసి విజృంభిస్తున్నాయి. మళ్ళీ పంపు చుట్టూ కేకలు, అరుపులు. సత్యనారాయణకు అక్కడ నిల్చోబుద్ధి కాలేదు. ఖాళీ బిందెతో కాళ్ళిడ్చుకుంటూ కదిలాడు ఉసూరుమంటూ. చూడవే కాంతమ్మా, మొగుడు ఖాళీ బిందెతోనే వెళ్ళిపోతున్నాడు. కిలకిలా నవ్వు. ఇంట్లో వాళ్ళ ఆవిడ కోసం సొంతంగా పంపు వేయిస్తాడేమోనే. గొల్లున నవ్వులు. సత్యనారాయణకు కోపం వచ్చింది. కానీ అతను ఆడవాళ్లతో కలుగు చేసుకునేంత కుసంస్కారి కాదు. అవమానంతో గబగబా ముందుకు నడిచాడు. సత్యనారాయణ ముఖం చూసిన కాంతమ్మకు అంతా అర్థమైంది. భర్త మీద జాలి పొంగి పొర్లింది. మారు మాట్లాడకుండా భర్త చేతిలోని బిందెను అందుకుని బయలుదేరింది. ఆమెను వెళ్లకుండా ఆపాలనుకున్నాడు. కానీ ఎలా? ఇంట్లో కళ్ళద్దుకోవటానికైనా నీటిబొట్టు లేదాయే. ఏం పట్నవాసమో, ఏం నాగరిక జీవితమో, చెంబు నీళ్ల కోసం నానా మాటలు అగచాట్లును. పంపు దగ్గర మళ్ళీ ఏదో రగడ జరిగినట్లుంది. ఈసారి ఆడవాళ్ల ఏడుపులు, మగవాళ్ల కేకలు వినిపిస్తున్నాయి. సత్యనారాయణ నిట్టూర్చాడు. కాలనీలో ఉండేవాళ్లంతా కాస్తో కూస్తో చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళ తాలూకు కుటుంబాలే అయితేనేం, స్వల్పమైన జీవితావసరాలు కూడా మానవుల్ని మానవత్వం నుంచి కిందకు తోసేస్తాయేమో. అప్పటికే ఉదయం 8 దాటింది. ఇంతవరకు కాఫీ నీళ్ళైనా గొంతులో పోసుకోలేదు. తల పగిలిపోతుంది సత్యనారాయణకు. భార్య నీళ్ల బిందెతో ప్రవేశించటం చూశాడు. జుట్టు చెదిరిపోయి, చీర తడిసిపోయి, అలసటతో నీళ్ల బిందెను ఎత్తుకుని లోపలికి వచ్చిన కాంతమ్మను పలకరించే ధైర్యం లేకపోయింది సత్యనారాయణకు. ఎంతకు కాఫీ గ్లాసు వచ్చే సూచనలు కనిపించక లేచి వంటింటి వైపు నడిచాడు సత్యం. అక్కడ శ్రీమతి కనిపించకపోగా పొయ్యి కూడా రాజేసలేదు. శ్రీమతి మీద చిర్రెత్తుకొచ్చింది. కానీ ఏం చేస్తాడు? నెల చివర్లో పొయ్యి మీదకు, పొయ్యిలోకి ఏమేమీ లేవని దండకం చదువుతుందోనని భయపడ్డాడు. కాంతం ఏ కాఫీ పౌడరు అరువు కోసమో పక్కింటికి వెళ్ళి ఉంటుందనుకున్నాడు. కానీ అంతలోనే అంట్ల గిన్నెలు పట్టుకుని దొడ్డువైపుకు వెళుతున్న కాంతాన్ని చూసి గతుక్కుమన్నాడు. ఆమె వైఖరి చూస్తే మరో గంటకైనా కాఫీ నీళ్లు ఇచ్చేలా కనిపించలేదు సత్యానికి. ఏమిటి కాంతం, నువ్వు అంట్ల గిన్నెలు తోముతున్నావు? పని మనిషి రాలేదా? నాలుక కరుచుకున్నాడు. పని మనిషి రాలేదని పొద్దుంటుంచి తెలుస్తూనే ఉందిగా. ఏమిటో అర్థం లేని ప్రశ్నలు వేస్తుంటామో ఒక్కోసారి అనుకున్నాడు సత్యనారాయణ. మానేసింది. కాంతమ్మ ఇచ్చిన ఈ ముక్తసరి జవాబు నా బతుకు ఓ పని మనిషి కూడానా అన్నట్లు అనిపించింది సత్యనారాయణకు. మానేసిందా? ఏం? ఆశ్చర్యంగా అడిగాడు సత్యనారాయణ. భర్త ఆశ్చర్యం చూసిన కాంతమ్మకు ఆశ్చర్యం వేసింది. ఈ మనిషికి జీవితం ఎప్పటికీ అర్థమవుతుందో మనసులోనే అనుకుంది. దానికి జీతం పెంచాలట. అంత తాహతు మనకెక్కడ ఉంది? అడిగినప్పుడల్లా జీతాలు పెంచటానికి. అదేమంటే మీకు మాత్రం పెరగలేదా? ధరలు చూస్తుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి. మా పొట్టలు మాత్రం నిండొద్దు అంటుంది. మీకు 5 రూపాయలు జీతం పెంచగానే మార్కెట్లో ధరలు 15 రూపాయలకు పెరుగుతాయి. అసలు ఆ జీతాలు పెంచకుండా ఉన్నా బాగుండును. గొణుక్కుంటూ చేతిలో అంట్ల గిన్నెలతో దొడ్లోకి నడిచింది కాంతమ్మ. ఆమె వెనకనే 2 అడుగులు వేసి, ముందు కాఫీ కాయకూడదా కాంతం అన్నాడు బతిమాలుతున్న స్వరంతో. కాంతమ్మ భర్త ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. భార్యకు అంత ఆశ్చర్యం ఎందుకు కలిగిందో అర్థం కాని సత్యం అయోమయంగా చూశాడు భార్య ముఖంలోకి. పాలవాళ్ళు ఈ రోజు నుంచి స్ట్రైక్ చేస్తున్నారని తెలియదు అంటూ దొడ్లోకి వెళ్ళిపోయింది కాంతమ్మ. సత్యం ఉలిక్కిపడ్డాడు. అవును, తను విన్నాడు పాలధర పెంచమని పాలవాళ్ళు స్ట్రైక్ చేస్తారని. కానీ ఆ శుభదనం ఇంత త్వరగానే వస్తుందని తను అనుకోలేదు. ఆ చేసేవాళ్ళు నెల మొదటి వారంలో చేయకూడదు. అలా ఎందుకు చేస్తారు? వాళ్ళ ఉద్దేశం తమలాంటి వారిని ఇబ్బంది పెట్టాలనేగా. అదే మాటలే. పాపం వాళ్ళు మాత్రం చేస్తారా ఏం? ఏదకి వేసే ఎండుగడ్డి ధర కూడా మండిపోతుందాయే. ఆలోచిస్తున్న సత్యనారాయణ చేతికి ఫ్లాస్కు అందించింది కాంతమ్మ. మారు మాట్లాడకుండా ఫ్లాస్కును అందుకుని బయలుదేరాడు సత్యనారాయణ. హోటల్లో తను కప్పు కాఫీ తాగి ఇంకో కప్పు భార్య కోసం ఫ్లాస్కులో పోయించుకుని ఇంటికి వచ్చిన సత్యనారాయణ చేతికి బజారు నుంచి ఆ రోజు తేవలసిన వస్తువులు రాసిన పద్దు కాగితం అందించింది కాంతమ్మ. చచ్చాన్రా భగవంతుడా అనుకున్నాడు సత్యం. ఇవన్నీ రేపు తేకూడదా కాంతం? ఇప్పుడు వెళ్ళి ఆ క్యూలో నిల్చుంటే ఎంతసేపు అవుతుందో ఏమో.
ఆఫీసులో ఇవాళ చాలా ముఖ్యమైన పని కూడా ఉంది. పైగా మా ఆఫీసరు ఇవాళ కొంచెం త్వరగా రమ్మని కూడా చెప్పాడు అన్నాడు సత్యనారాయణ అపరాధిలాగా. కాంతమ్మ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఉబికి వస్తున్న కోపాన్ని దుఃఖాన్ని గొంతుకలోనే దిగమింగుకుంది. మీ ఆఫీసరు ముందుగా రమ్మని చెప్పింది ఎప్పుడు? రాత్రి నుంచి ఇంట్లో బియ్యం లేవు, కొద్దిగా ఉంటే మీకు పిల్లవాడికి పెట్టాను అంటూ కాంతమ్మ ముఖం పక్కకు తిప్పుకుంది. సత్యం కొయ్యబారిపోయాడు. భార్య ముఖంలోకి చూశాడు. లోతుగా పీకుపోయిన కళ్ళల్లోని నీరు తను చూడకుండా ఉండే ప్రయత్నంలో ఉంది. మారు మాట్లాడకుండా భార్య చేతిలోని సంచిని అందుకుని 2 అంగల్లో రోడ్డు ఎక్కాడు. జేబులు తడుముకుని చూసుకున్నాడు. చేతికి 2 రూపాయల నోట్లు, కొంత చిల్లర తగిలింది. కనీసం బియ్యం కందిపప్పు కొనవచ్చును అనుకున్నాడు. రోడ్డు మీదకి వచ్చిన సత్యం పంపుకేసి చూశాడు. 144 సెక్షన్ పెట్టినట్లు ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు 4-5 ఖాళీ బిందెలతో కాళ్ళీడ్చుకుంటూ ఇంటి మొహాలు పెట్టారు. నీటి కొళాయిలో నీటికి బదులుగా గాలి వస్తుంది. అప్పటిదాకా ఆజన్మ శత్రువులా కొట్లాడుకున్న వాళ్ళు అంతలోనే ఆప్తబంధువులా అప్పుడే నీళ్లు ఆగిపోయినాయి అనే విషయాన్ని చర్చించుకుంటూ పోతున్నారు. దుకాణం అల్లంత దూరం ఉండగానే పెద్ద క్యూ కనిపించింది సత్యనారాయణకు. ఎక్కడ చూసినా ఈ క్యూ ఒకటి. బస్సు ఎక్కాలంటే క్యూ, సినిమా చూడాలంటే క్యూ, బియ్యం కొనాలంటే క్యూ, ఆఖరుకు దీపం వెలిగించుకునే నూనె కోసం కూడా గంటల కొద్దీ క్యూలో నిలబడాలి. ఈ క్యూలన్నీ ఒక ఎత్తు, దేవుణ్ణి చూడటానికి నిలబడే క్యూ ఒకటి ఒక ఎత్తు. ఈనాటి మానవుడు జీవిస్తున్నది కలియుగమో కాదో చెప్పలేం, కానీ క్యూ యుగం అని మాత్రం డంకా బజాయించి చెప్పగలం. సత్యనారాయణ ఆలోచిస్తూ వెళ్ళి క్యూలో నిలబడ్డాడు. దుకాణం కనీసం ఓ 100 గజాల దూరంలోనైనా ఉండి ఉంటుంది. ఫెయిర్ ప్రైస్ షాపు, కొట్టొచ్చినట్టుగా పెద్ద బోర్డు. సంచి చేతిలో పట్టుకుని ఎండలో నిల్చున్నాడు సత్యనారాయణ. మెరుస్తున్న బోర్డును చూస్తూ అక్కడి నుంచి తన వరకు ఎంతమంది ఉన్నారు అని వంగి వంగి చూస్తూ నిలబడ్డాడు సత్యనారాయణ. క్యూలో తన వరకు రావటానికి ఎంత టైం పడుతుంది? క్యూలో 40-50 మంది వరకు ఉండొచ్చు. ఒక్కొక్కడికి 5 నిమిషాలు పడుతుందా? కానీ తనొచ్చి 10 నిమిషాలైనా ఇంతవరకు ఒక్కడు కూడా వెళ్ళటం కనిపించలేదే. ఆ లెక్క ప్రకారం కనీసం ఎంత కాదన్నా మనిషికి 10 నిమిషాలైనా పట్టొచ్చు. అయితే 50-10 నిమిషాలు, 500 నిమిషాలు అంటే ఎన్ని గంటలు? చిన్నప్పుడు చదువుకున్న ఎక్కాల పుస్తకం సత్యనారాయణ బుర్రలో గిర్రున తిరిగింది. అన్ని గంటలే. గుండెకాయ గొంతులోకి ఎగబాకినట్లయింది. అబ్బే, అంతసేపు ఎందుకు పడుతుంది? నిమిషానికి ఒకళ్ళు చొప్పున బియ్యం ఇచ్చేయవచ్చును. అలా అయితే 1 గంటలో తనకు ఛాన్స్ రావచ్చు. తనకు తనే సర్ది చెప్పుకున్నాడు. రోహిణి కార్తె ఎండ నెత్తిమాడుస్తుంది. ముందున్న క్యూ చిన్నప్పుడు నాయనమ్మ వేస్తున్న ముంతలో డబ్బులులా అలాగే ఉంటే, వెనుక ఉన్న క్యూ మార్వాడివాడి చక్రవడ్డీలా రోజురోజుకు పెరుగుతున్న ధరల్లా పెరిగిపోతుంది. ముఖానికి పెట్టిన చెమట తుడుచుకుని తన ముందు నిల్చుని ఉన్న మనిషి ముఖంలోకి చూశాడు సత్యనారాయణ. వెనక నుంచి చూస్తే వయసు మళ్ళిన వాడిలా ఉన్నా అతడి ముఖం చూస్తుంటే అంత వయసు ఉన్నట్లనిపించటం లేదు. మనకు ఈ పూట బియ్యం దొరికినట్టేనా? నసిగాడు సత్యం క్యూను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు. ఆ రాస్కెల్ మనిషికి 1 గంట తీసుకుంటున్నాడు. వాడిచ్చే 5 కిలోల బియ్యానికి అన్నాడు ముందున్నాయన. వాడి సొమ్మేం పోయింది? ఎండలో మాడి చచ్చేది మనమేగా మాట కలిపాడు సత్యం. వీళ్ళదంతా ఓ తంతు. తెల్లవారుజాము నుంచి కొట్ల ముందు క్యూ నిలబెట్టెచ్చి మొత్తం మీద ఏ 20 మందికో ఇచ్చి 200 మందికి ఇచ్చినట్లు లెక్కల్లో రాసుకుని మిగతావి బ్లాక్లో అమ్ముకుంటున్నారు కసిగా అన్నాడు ముందున్నాయన. అలా కూడా జరుగుతుందంటారా? అసలు జరుగుతుందే అది. నిన్న సాయంకాలం 3 గంటల నుంచి క్యూలో నిలబడి 7 గంటలకి వట్టి చేతులతో ఇంటికి పోయాను. అయితే ఈ పూట మనకు బియ్యం దొరకవంటారా? సత్యం గొంతులో ఆందోళన వ్యక్తమైంది. ఆ మాటకు ముందున్నాయన సమాధానం చెప్పలేదు. బియ్యం దొరకవేమో అన్న అతని అనుమానాన్ని బియ్యం తీసుకువెళ్లవలసిన అవసరం వెనక్కు నెట్టేసింది. నిన్న 4 గంటలు నిల్చున్నా దొరకలేదన్నారు. ఇప్పుడు ఇంకా మన ముందు అంత క్యూ ఉంది. దొరుకుతాయంటారా? రెట్టించాడు సత్యం. ఈ పూట నాకు బియ్యం ఇవ్వకుండా షాపు మూస్తే వాడి డొక్క చీల్చేస్తాను పళ్ళు బిగించి ఉద్రేకంగా అన్నాడు ముందున్నాయన. షాపులో బియ్యం ఇస్తున్నవాడు దూరంగా కనిపిస్తున్నాడు. మనిషి కొవ్వెక్కి కండలు తిరిగి ఉన్నాడు. వాడి బరువులో సగం లేని ఈ బక్కాయన వాడి డొక్క చీరేస్తానంటున్నాడు. సత్యం తనలో తనే నవ్వుకున్నాడు. డొక్క చీరేయటానికి శరీర బలానికి ఏదో ఈక్వేషన్ ఉన్నట్టు. నిమిషాలు గడిచి గంటలవుతున్నాయి. తన భార్య ఆరోగ్యంలా తన ముందున్న క్యూ జరుగుతుంది. ధనవంతుడి బొజ్జల వెనుక క్యూ పెరుగుతుంది. సూర్యుడు మెడల మీద నుంచి నడినెత్తికి పాకుతున్నాడు. పొద్దున తాగిన కాఫీలోని నీళ్లు ఎండకు ఎండి ఆవిరైపోయినాయి.
నరాలకు పెట్టిన కాఫీ తాలూకు శక్తి పట్టు వదిలేస్తుంది. డొక్కలో బ్రహ్మాండమంత ఖాళీ ఏదో గిరగిరా తిరుగుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి. చేతిలో సంచి వేళ్లకు అంటుకుపోతుంది. క్యూ ముందుకు జరుగుతుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం క్యూలో నిలబడ్డ భక్తుడికి గర్భగుడి ప్రవేశం దొరికినట్లయింది సత్యానికి. షాపు మెట్లు కాలి కిందకు రాగానే ధన్మని మెట్ల మీద విరుచుకు పడిపోయాడు. తను కాదు పడింది, తన ముందున్న ముసలాయనలాగా కనిపించే వయసాయన. మెట్ల మీద బోర్లా పడ్డాడు. కళ్ళు తిరిగి ఉంటాయి. నీళ్లు పట్టుకురండి. ఎండ ఎండ వడగొట్టి పడిపోయి ఉంటాడు. 2 రోజులుగా తిండి లేదట. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సత్యం కొయ్యబారిపోయి చూస్తున్నాడు. క్యూలో నుంచి కేకలు, అరుపులు. క్యూ చెదిరింది. సందు దొరికిందే చాలని షాపువాడు గబగబా తలుపులు వేసుకుంటున్నాడు. జనంలో నుంచి కేకలు. రాస్కెల్ షాపు మూసేస్తున్నాడు. తలుపులు బద్దలు కొట్టండి. జనం విరగదొక్కుంటున్నారు. షాపు వాళ్ళు పోలీసుల కోసం కేకలు పెడుతున్నారు. పోలీసులు వస్తున్నారు. జనం తోపిడిలో పడిపోయాడు సత్యం. సత్యానికి ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు. అటు ఇటు తోస్తున్న జనం ఒత్తిడికి నలిగిపోతున్నాడు. ఇంతలో ఓ పోలీసు లాఠీ గాలిలోకి రివ్వున లేచి ఒకటి వీపు మీద వాలిపోయింది. జనంలో నుంచి అమ్మో బాబో అని కేకలు. అడ్డం ఉన్న వాళ్లను విరగతోసుకుంటూ బలంగల వారు బయటపడుతున్నారు. ఇంతలో పోలీసు లాఠీ ఒకటి సత్యం డొక్కలో బలంగా పొడుచుకుంది. అమ్మా అంటూ గావుకేకతో పడిపోయాడు సత్యనారాయణ. జనంలో నుంచి కేకలు, పరుగులు. సమాప్తం.